ఐఎమ్ సమర్. హాయ్ కైరా. ఓ, నైస్ టు సీ యూ. మామ్, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అయినా నీకెందుకు ఇంత శ్రమ? నేను బయటే తినొచ్చుంటాను కదా. ఏ నా వంట తినలేరా? ఓ, అలాంటిదేం లేదు. ఎందుకు మీకింత శ్రమ అని. ఇట్స్ ఓకే సమ్మర్, నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా అలాగే మనుషులు తిన్నప్పుడు అస్సలు సిగ్గుపడకూడదు. యా. సరే తిను. ఆ, అయితే నువ్వు 12th స్టాండర్డ్ చదువుతున్నావు కదా, రైట్? హా, విచ్ స్ట్రీమ్? సైన్స్. దట్స్ కూల్. సో ఆఫ్టర్ 12th నీ ప్లాన్ ఏంటి? ఎంబీబీఎస్కి అప్లై చేయాలనుకుంటున్నాను. ఓహో, డాక్టర్. మ్, నైస్. సో నువ్వు ఏ కాలేజ్లో అప్లై చేయాలనుకుంటున్నావు? ఇప్పటికీ హైదరాబాద్లో 3 ముఖ్యమైన కాలేజీలు ఏం చేస్తున్నా, కానీ అంతకుముందు నేను ఎంట్రన్స్ ఎగ్జామ్లో బాగా స్కోర్ చేయాలి. సో లెట్స్ సీ. నువ్వేదో చెప్తున్నావు అబౌట్ కాలేజెస్. నథింగ్. ఇంకొంచెం పెట్టమంటావా? మామ్, మ్? అతనికి ఏదైనా ప్రాబ్లమా? లేదే, ఎందుకు? మరి అతను ఎందుకింత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు? తెలీదు, ఏదో ఉంటుంది. ఎనివే, నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది. టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ నైట్ బంగారం. మనం ఇంకా ఎంతసేపు అని వెయిట్ చేస్తాం? ఇంకా ఎన్ని రోజులు మనం ఇలాగే మీట్ అవుతూ ఉంటాం? డైరెక్ట్గా వెళ్ళి కైరాకి చెప్పేద్దాం దట్ వీ లవ్ ఈచ్ అదర్, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని. దాట్స్ ఇట్. లేదు సమ్మర్, తను ఎప్పటికీ ఒప్పుకోదు. కానీ కైరా చాలా తెలివిందని నువ్వే కదా చెప్పావు. ఒకవేళ అదే నిజమైతే తను మన ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలుగుతుంది. యునో సమ్మర్, రాజేష్ చనిపోయిన 10 సంవత్సరాల నుంచి నేను కైరా ఒకరికొకరు తోడుగా ఉన్నాం. అండ్ అకార్డింగ్ టు కైరా, మా ఈ హ్యాపీ లైఫ్లో 3వ వ్యక్తి అవసరం లేదు. ఒకవేళ తనకి నేను నిన్ను ప్రేమించే విషయం తెలిస్తే తను డైజెస్ట్ చేసుకోలేదు. ఐ మీన్, నా మీద కోప్పడుతుంది. అదంతా నాకొద్దు. మరి ఏం చేద్దాం? నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే సమ్మర్, కైరాకి మన రిలేషన్షిప్ గురించి తెలియడానికి ముందే ఒకవేళ నువ్వు తనకి నచ్చితే. ఇదంతా ఎలా జరుగుతుంది? నమస్తే, నేను ఉజ్వల్ చోప్రా. నేరానికి మీ అందరికీ స్వాగతం. మీరా తన జీవితం మొత్తాన్ని తన కూతురు కోసం మాత్రమే అని ఒప్పుకుంది. తన జీవితంలో తన కూతురు మాత్రమే ముఖ్యం అనుకుంది. జీవితం మనం ఎప్పుడు అనుకున్నట్టు అలాగే ఉండదు. జీవితం మనకి ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తుంది. మీరా కూడా అదే జరిగింది సమర్ని మీట్ అయిన తర్వాత. ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయిన వాళ్ళ అనుబంధం ఎప్పుడు ప్రేమగా మారిందని వాళ్ళకి కూడా తెలియలేదు. ఇప్పుడు ఒకరినొదిలి ఒకరు అస్సలు ఉండలేరు. ముఖ్యంగా సమర్ మీరాని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. కాని మీరాకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటిలో వయసులో ఉన్న కూతురిని ఉంచుకుని తను పెళ్లి చేసుకోవాలనుకోవడం చాలా సమస్యతో కూడిన పని. ఎప్పుడూ తన కూతురిని తను ఒప్పించక తప్పదు. ఇంకా అందుకు ఒక దారిని కూడా వెతుక్కుంది. అది ఏ దారి? రండి చూద్దాం.
కైరా రామ్మా, డిన్నర్ చేద్దు. వస్తున్నానమ్మా, ఒక 2 minutes. ఆకలి వేయడం లేదా వేస్తోంది. మరి? కైరా, ఆ, మా ఆఫీస్లో కొలీగ్ పేరు సమ్మర్. అతను ఇక్కడే ఈ ఏరియాలోనే ఉంటున్నాడు. 2 రోజుల్లో అతని అగ్రిమెంట్ అయిపోతుంది. బయట ఫ్లాట్ వెతుకుతున్నాడు. సో నేనేమనుకుంటున్నానంటే, పైన మన రూమ్ ఖాళీగుందిగా, కొన్ని రోజులు అతనికి మనం ఇద్దామా? అతనికి బయట ఫ్లాట్ దొరకగానే హీ విల్ గో. నువ్వేమనుకుంటున్నావు? అతనికి హెల్ప్ చేద్దామా? కానీ మోమ్, మనం ఒక తెలియని అతన్ని ఇంట్లో ఎలా ఉంచుకోగలం? తెలియని వ్యక్తి కాదమ్మా, నాకు తెలుసు. నీకు చెప్పానుగా మా ఆఫీస్ కొలీగ్ అని. సో నాకేమనిపిస్తుందంటే, అతనికి హెల్ప్ కావాలి, మనం హెల్ప్ చేద్దాం. కానీ మోమ్, అతను మీ దగ్గర ఎందుకు హెల్ప్ అడిగాడు? అంటే వేరెవరి దగ్గరైనా అడుగుండొచ్చుగా. లేదమ్మా, అతను నన్ను హెల్ప్ అడగలేదు. నాకు దీక్ష చెప్పింది, అతను నన్నేం అడగలేదు. దీక్ష చెప్పింది కాబట్టి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. కానీ నాకు తెలుసు, మనిద్దరికీ కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక కొత్త వ్యక్తితో అడ్జస్ట్ అవటం. కానీ మానవత్వంతో మనం హెల్ప్ చేద్దాం. కానీ ఇట్స్ ఓకే, నీకు వద్దనిపిస్తే నేను వద్దని చెప్పేస్తాను, పర్వాలేదు. తిను. మోమ్, మీ ఇష్టం. సో యు మీన్ ఐ షుడ్ టెల్ హిమ్ టు కమ్, రైట్? ఓకే. గుడ్ గర్ల్. మనం ఇలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. తిను. బ్యాగ్ తీసుకురాను. అక్కడ పెట్టు, తర్వాత తీసుకెళ్ళచ్చు. రా. రా రా రా. సో హియర్ వి గో. ఇదే నీ రూమ్. ఐ నో ఇది నీకు కాస్త చిన్నదిగా అనిపించొచ్చు, కానీ అడ్జస్ట్ అవ్వాలి. నేను ఈ రూమ్లో మాత్రమే కాదు, లైఫ్ లాంగ్ నీతో అడ్జస్ట్ అవుతాను. హౌ స్వీట్. అవును, కారా ఎక్కడ? కాయరా. సారీ, కైరా. తను కాలేజ్కి వెళ్ళింది, అలా 6ంటికి వస్తుంది. ఓకే. సో 6 అవడానికి ఇంకా 4 అవర్స్ ఉంది. ఎస్, వి హావ్ 4 hours. అప్పుడు ఆ టైంలో రోహిత్ మోహన్ చూసి ఉండాలి. అవును, ఈ రోజు మిస్ కాలేజ్ అంతా ఒక దడ పుట్టించేసింది. ఇంకెవరు వాళ్ళ అసైన్మెంట్స్ పూర్తి చేయకుండా కాలేజ్కి అస్సలు రారు. ఇక భయపడైనా సరే అందరూ చదువుకుంటారు. బ్యాక్ బెంచర్స్ కూడా టక్కుమని మారిపోతారు. అవును. సరే, రేపు నువ్వేం చేయబోతున్నావు? ప్లాన్ ఏం లేదు. సరే, ఓకే, నువ్వు ఇంటికి రా, మనం చెస్ ఆడుకుందాం. ఓకే. ఓకే, బాయ్. 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 రేపు కలుద్దాం. హా. హాయ్ మోమ్. హాయ్ బంగారం. మామ్, చాలా ఆకలేస్తోంది. ఏం చేశారు? పాస్తా చేస్తున్నాను. ఈరోజు ఎలా జరిగింది? గుడ్. అలాగే మోమ్, ఇవాళ మీ ఫ్రెండ్ ఎవరో రాబోతున్నారు కదా? సమ్మర్ వచ్చేశారు. ఉండు, అతన్ని పిలుస్తాను. సమ్మర్, సమ్మర్. yes వస్తున్నారు. సమ్మర్, yes త్వరగా coming. కిందికి రావాలి. యా.
ఐఎమ్ సమర్. హాయ్ కైరా. ఓ, నైస్ టు సీ యూ. మామ్, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అయినా నీకెందుకు ఇంత శ్రమ? నేను బయటే తినొచ్చుంటాను కదా. ఏ నా వంట తినలేరా? ఓ, అలాంటిదేం లేదు. ఎందుకు మీకింత శ్రమ అని. ఇట్స్ ఓకే సమ్మర్, నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా అలాగే మనుషులు తిన్నప్పుడు అస్సలు సిగ్గుపడకూడదు. యా. సరే తిను. ఆ, అయితే నువ్వు 12th స్టాండర్డ్ చదువుతున్నావు కదా, రైట్? హా, విచ్ స్ట్రీమ్? సైన్స్. దట్స్ కూల్. సో ఆఫ్టర్ 12th నీ ప్లాన్ ఏంటి? ఎంబీబీఎస్కి అప్లై చేయాలనుకుంటున్నాను. ఓహో, డాక్టర్. మ్, నైస్. సో నువ్వు ఏ కాలేజ్లో అప్లై చేయాలనుకుంటున్నావు? ఇప్పటికీ హైదరాబాద్లో 3 ముఖ్యమైన కాలేజీలు ఏం చేస్తున్నా, కానీ అంతకుముందు నేను ఎంట్రన్స్ ఎగ్జామ్లో బాగా స్కోర్ చేయాలి. సో లెట్స్ సీ. నువ్వేదో చెప్తున్నావు అబౌట్ కాలేజెస్. నథింగ్. ఇంకొంచెం పెట్టమంటావా? మామ్, మ్? అతనికి ఏదైనా ప్రాబ్లమా? లేదే, ఎందుకు? మరి అతను ఎందుకింత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు? తెలీదు, ఏదో ఉంటుంది. ఎనివే, నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది. టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ నైట్ బంగారం. ఇంకా పడుకోలేదా? లేదు, ఎందుకు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే, నా కోసం వెయిట్ చేస్తున్నావు. అవును. సరే ఓకే. ఇప్పుడు రాత్రి కోసం వెయిట్ చేసింది అయిపోయింది. దట్స్ గుడ్. నిజంగా నా కోసం వెయిట్ చేసావా? అవును. సీరియస్లీ? ఎస్, సీరియస్లీ. అబద్ధం. కాదు, నిజం. ఓకే, నమ్మచ్చంటవా? నమ్మచ్చా? Yes. నమ్మచ్చా? Yes. సో ఇప్పుడు ఎందుకు వెయిట్ చేసావో చెప్పు. చెక్. నీ ఏనుగు దొరికింది. అరే, నేను ఏనుగు పెడదాం అనుకోలేదు. లేదు, నేను గుర్రం పెడదాం అనుకున్నాను. డోంట్ ట్రై టు బి ఓవర్ స్మార్ట్. ఇదిగో నీ ఏనుగు పక్కన పెట్టేశాను. ఇంకెదిగో నీ గుర్రం. ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళు. ఇదిగో నా గుర్రాన్ని పెట్టేశాను. ఓయ్, నువ్వు అక్కడేం చూస్తున్నావు? నీ గుర్రం అక్కడేం చేస్తుందని చూస్తున్నాను. ఆ గుర్రం ఎవరు? అది కూడా ఎంత హ్యాండ్సమ్ గా.
కొంచెం నెమ్మదిగా మాట్లాడతావా? అతను వింటాడు. సరే అతను ఎవరు? అరే, ఆ అంకుల్ మా మామ్ ఫ్రెండ్. మా ఇంట్లో పై రూమ్ లో ఒక నెల ఉండడానికి వచ్చాడు. ఆ అంకులా? నీకేమన్నా పిచ్చా? అతని బాడీ చూడు, అతని బైసెప్స్, చెస్ట్, అతని యాబ్స్. అతన్ని షుగర్ డాడీ అని చెప్పాలి. షుగర్ డాడీ. నీకేమైనా పిచ్చా? సరే, నువ్వు చేశాడు. చేస్తాడు, ఏం చేస్తాం? ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి. నీకేమైనా పిచ్చా? అది వదిలే, నువ్వు చేస్తాడు. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో చూడు. అంటే ఇన్ని రోజుల తర్వాత నా కళ్ళకి అందం కనిపించింది. చాలు చాలు చాలు, అతనే అంత అందంగా లేడు. నీ కళ్ళు మోసపోయాయి. ఈ అమ్మాయి అయితే ఎంత బాగుందంటే నన్ను ఎందులోనే ఉండనివ్వు. నువ్వు ఆపుతావా? నీ సినిమా డైలాగ్స్ అని ఆపు. నా తల్లి, ముందు ఆటో స్టార్ట్ చేయి. ఎస్. ఇప్పుడు చెక్. మీ ఇద్దరికి చెస్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. మాకు మీరంటే కూడా చాలా ఇష్టం. సారీ. ఏం లేదు, తనేమంటోందంటే ఒకవేళ మీకు చెస్ లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాతో ఆడచ్చు. షూర్, వై నాట్? యా, Of రండి, course. కూర్చోండి. సో అరే, Yes. అది కాదు. అరే, అది సోల్జర్. అంతే. దాంతో గుర్రాన్ని మీరు లేదు, అది తప్పు. అరే, కాదు, కాదు. లేదు. అది చీటింగ్ చేస్తున్నా. మేము No, cheat చేయలేదు. నేను అనుకున్నాను, ఇది cheating. లేదు, లేదు. Cheating చేయకూడదు. ఎవరు చీటింగ్ చేస్తున్నారు? హూ ఇస్ చీటింగ్? Your daughter. నో వే, తను ఎప్పుడు చీట్ చేయదు. ఆ కేరా, నేను క్లయింట్ మీటింగ్ వెళ్తున్నాను, త్వరగా వచ్చేస్తాను. ఓకే, బాయ్ బాయ్ Bye. బాయ్. See you. యప్. సమ్మర్, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? ఎందుకంటే కాయరాకి నువ్వు చాలా బాగా నచ్చావు. హా. మ్హూ.
ఐఎమ్ సారీ, నేను అలా వచ్చి ఉండకూడదు. నేను డోర్ నాక్ చేసి ఉండాలి. యువర్ బుక్. ఛే! నీకిల్లు దొరికిందా సమ్మర్? లేదు, ఇంకా దొరకలేదు. కానీ త్వరలోనే దొరుకుతుంది. కావాలంటే నువ్వెన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు. నేను చెప్పేది కరెక్టేనా? హా, అవును, ఉండొచ్చు. కైరా, నువ్వు ఈ టైంలో కమ్. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? అవును, అది మీరు పొద్దున్న విషయం మొహంకి చెప్పొద్దు. పొద్దున్న విషయమా? అసలు ఏం జరిగింది? ఆ, అది మీరు నా రూమ్కి వచ్చారు. మీరు అవును, నేను పొద్దున్న వచ్చాను, బుక్ తిరిగిచ్చాను, తర్వాత తిరిగి వెళ్ళిపోయాను. అంతకుమించి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. అయినా నువ్వు ఎందుకు ఇలా భయపడిపోయావు? అంటే ఏం జరగలేదా? ఏం జరగలేదు. ఇలా చూడు, ఏం జరిగిందో అది ఈ వయసులో జరగడం చాలా కామన్ అయిన విషయం. సో నువ్వు టెన్షన్ పడకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ టైం ఎప్పుడు చూడాలనుకున్నా రూమ్ లాక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రైట్? సారీ. సరే, వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్ అండ్ బీ గుడ్.
18 ఏళ్ళు నిండిన అమ్మాయి. ఆ వయసులో ఉన్న అమ్మాయి ఆపోజిట్ సెక్స్కే అట్రాక్ట్ అవ్వడం చాలా నార్మల్ అయిన విషయం. కానీ కైరా అట్రాక్షన్ హద్దు మీరి అతనితో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంది. అతన్నే తన తల్లి కూడా ప్రేమించింది, ఇంకా పెళ్లి కూడా చేసుకోబోతోంది. కైరాకి వాళ్ళమ్మ ఇంకా సమర్కి ఉన్న రిలేషన్షిప్ తెలీదు. కానీ సమర్కి అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఆ అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. ఇంకోవైపు మీరా సమర్ కైరాకున్న బాండింగ్ జరగబోయే పెళ్లికి మంచి సైన్గా తీసుకుంది. కానీ ఈ విషయం గురించి ఆవిడికి ఏమాత్రం తెలీదు. తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన సమర్ తన వెనక తన కూతురుతో ఏం చేస్తున్నాడు అని. మీరా, సమర్ ఇంకా కైరా ఎలాంటి సంబంధంలో ఇరుక్కున్నారు అంటే అందులో నుంచి బయటపడడం వాళ్ళకి చాలా కష్టం. సమ్మర్, నీ పనయిందా? లేదు, ఇంకా ఏం జరగలేదు. ఏంటో ఈ ఏరియాలో నాకు మంచి చోటే దొరకడం లేదు. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చి ఒక నెల అయిపోయిందని నాకు తెలుసు. అండ్ నేను మీ ఇద్దరికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాను. కానీ ప్లీజ్ నాకు ఇంకో 2 రోజులు మాత్రం టైం ఇవ్వండి ప్లీజ్. ఆ తర్వాత నేను షిఫ్ట్ అయిపోతాను. రిలాక్స్. ఐ మీన్, నేను చెప్పిన దానికి అది అర్థం కాదు. కావాలంటే నువ్విక్కడ ఇంకొక నెల కూడా ఉండొచ్చు. నాకేం ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ కైరా కూడా ఏ ప్రాబ్లం లేదనుకుంటాను. నువ్వేమంటావ్? అవును మామ్, నాకేం ప్రాబ్లం ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేనేమంటానంటే మీరు పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోండి. ఏంటి మామ్, మీకు ఓకే కదా? అఫ్ కోర్స్, నాకేం ప్రాబ్లం లేదు. లేదు, నేను ఇక్కడ ఉండడానికి మీరు నాకు ప్లేస్ ఇవ్వడమే చాలా పెద్ద విషయం. నాకు ఇది చాలు. నేను ఎందుకంటే మీకు శ్రమ ఇవ్వాలని అనుకోవడం లేదు. ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే నాకు కూడా చాలా బాగుంటుంది. పైగా మీరు ఇక్కడ నాకు ఒక టీచర్లా ఉంటున్నారు. ఇంకా నాకు కొత్త కొత్త విషయాలు కూడా నేర్పిస్తున్నారు. ఎస్. నిజమే. కానీ కానీ ఏం లేదు, ఇది నా నిర్ణయం. మీరు ఇక్కడే ఉండబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ చాలా మంచి వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నాకు కూడా బాగుంటుంది. సమ్మర్, మ్మ్. ఐ థింక్ కైరాకి ఇప్పుడు నిజం చెప్పి తీరాలి. ఐ థింక్ మనం ఇంకొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది. ఎందుకు? ఇప్పుడు తనకు కూడా నువ్వంటే ఇష్టమేగా. తనకి చెప్పడానికి ఇదే సరైన సమయం. నో, అంటే మీరా, అది నాకు ఇంకొంచెం టైం కావాలి. నేను కైరాని బాగా అర్థం చేసుకోవాలి. కానీ ప్లీజ్. ఓకే, పడుకో, చాలా లేట్ అయిపోయింది. ఏం జరిగిందని చెప్తావా? అది అది నేను ఏంటి అది నేను అని? తర్వాత ఏం జరిగిందో చెప్పు. చెప్తున్నాను కదా. మరి చెప్పవే. అది నేనిప్పుడు వర్జిన్ కాదు. ఏంటి? కానీ ఇదంతా ఎలా జరిగిందే? ఇంకా ఎప్పుడు జరిగింది? అలాగే ఆ లక్కీ అబ్బాయి ఎవరు? అది నువ్వుండు, లెట్ మీ గెస్. రాహుల్? విపుల్? పునీత్? ఎస్, ప్రశాంత్. కాదు. ఒకవేళ అది మన కాలేజ్ అబ్బాయి కాకపోతే ఇంకెవరు? అది అబ్బాయి కాదు. మరి హిస్ అ మ్యాన్. అంటే
సమ్మర్తో దున్నపోతా నేను ప్లాన్ చేస్తే నువ్వు పడేసావా? సరే ఓకే, ఇప్పుడు ఇదంతా వదిలే. నెక్స్ట్ ఏం చేయాలో నువ్వే చెప్పు. తెలీదు. నేను అతన్ని చాలా ప్రేమిస్తున్నాను. ఇంకా జీవితంతో అతనితో ఉండాలనుకుంటున్నాను. నీకు మైండ్ చెడిపోయిందా ఏంటి? పిచ్చా నీకు? సరే నేను ఒప్పుకుంటాను, నువ్వు నీ వర్జినిటీని లూజ్ చేసుకోవడానికి సెక్స్ పెట్టుకున్నావు. కానీ ప్రేమ దోమ జీవితాంతం కలిసి ఉండడం ఇదంతా మర్చిపో. ఇది పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు? అరే, అతను నీకంటే చాలా పెద్దోడు. మీ అమ్మ ఈ సంబంధానికి ఒప్పుకోదు, అలాగే మన సొసైటీ కూడా ఒప్పుకోదు. హలో మేడం, నువ్వు కనే ఈ కలని ఇప్పుడే నువ్వు మర్చిపోతే మంచిది. అర్థమైందా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. ఏంటి? ఆర్ యు ఆల్ రైట్? అవును, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కైరా, ఐ థింక్ యు ఆర్ మిస్టేకన్. మనమిద్దరం పెళ్లి చేసుకోలేం, ఎందుకంటే మన రిలేషన్ కరెక్ట్ కాదు. అవును, నాకు తెలుసు. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కైరా, సి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఇప్పుడు నీ ఏజ్ 18, ఇంకా నీకు చాలా లైఫ్ ఉంది. అవును, అయితే ఏంటి? అయితే ఏంటని అడుగుతావేంటి? ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కైరా. చూడు, మన ఫిజికల్ రిలేషన్షిప్ మన నీడ్స్ ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో మన రిలేషన్ లో బెడ్ తప్పితే ఇంకేం లేదు. మరి నా ప్రేమ, దాని గురించి ఏంటి? ప్రేమ ఉంది కైరా, ఇది మన ఫిజికల్ డిజైర్ ని కంప్లీట్ చేస్తుంది అంతే. కానీ నువ్వు దీన్ని పెళ్లి వరకు తీసుకెళ్ళకు ప్లీజ్. But- చాలు, but దాట్స్ ఎనఫ్ కైరా. ఇక నేనేది వినాలనుకోవడం లేదు. అంత తొందరపడతాం మీరా, ఇంకొంచెం వెయిట్ చేద్దాం. ఎంతకాలం సమ్మర్? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే మనకి పెళ్లి కూడా అయి ఉండాలి. నాకు అర్థమవుతుంది మీరా, కానీ ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తే ఏమవుతుంది? సమ్మర్, నువ్వు నన్ను ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో అర్థం కావడం లేదు. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, లేకపోతే ఐడియా మారిందా? కమాన్ మీరా, ఏం మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇలా పెళ్లి విషయంలో హడావిడి పడ్డం కరెక్ట్ కాదు మీరా. ఇందులో హడావిడి అంటూ ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ తనతో మాట్లాడడానికి ఇదే సరైన సమయం. అండ్ ఐఎమ్ ష్యూర్ తను ఒప్పుకుంటుంది. మీరా, లిజన్ ప్లీజ్. కమ్ ఆన్ సమ్మర్, నువ్వు విను. తనతో మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను, ఓకేనా? ఇన్ఫాక్ట్ నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఏ గేమ్నైతే ఎంజాయ్మెంట్ కోసం సమ్మర్ స్టార్ట్ చేశాడో ఇప్పుడు అదే గేమ్ వాడికి భారంగా మారింది. మీరా ఇంకా కైరా ఇద్దరూ అతన్ని పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తున్నారు. కానీ ఇద్దరికీ ఈ విషయం గురించి తెలీదు. సమ్మర్ వాళ్ళిద్దరితో డబుల్ క్రాస్ చేస్తున్నాడని. ఇద్దరూ ఒకరికొకరు సమ్మర్తో ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందాం అనుకున్నారు. కానీ ఒకవేళ అలాంటిదేదైనా జరిగిందంటే అది సమ్మర్కి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే సమ్మర్ వాళ్ళిద్దరి మధ్య చాలా బాగా ఇరుక్కున్నాడు కాబట్టి తను వేరే దారిని వెతుక్కుందాం అనుకున్నాడు. దానివల్ల వాళ్ళ ఇద్దరితో ఎప్పుడు సంబంధం ఉంచుకునేలా. కానీ వాళ్ళిద్దరికున్న తొందరపాటు చూస్తే అతనికి ఎక్కువ సమయం ఉన్నట్టు అనిపించట్లేదు. అతను ఏం చెయ్యాలన్నా తొందరగానే చేయాలి. హాయ్. హాయ్. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు.
కైరా, ఐ నో ఇది వింటే నీకు కష్టంగా ఉంటుంది, కానీ నేను నీకు నిజం చెప్పే తీరాలి. చెప్పు. విషయం ఏంటంటే నేను ఇంకా మీ సమ్మర్, నువ్వెక్కడున్నావా? నేను నీ రూమ్లో వెతుకుతున్నాను. కైరా, నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇన్ఫ్యాక్ట్ మేమిద్దరం నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కానీ మామ్, మీరు సడన్ గా ఎందుకు ఇలా అడుగుతున్నారు? చెప్తాను, కానీ ముందు నువ్వు చెప్పు. సమ్మర్ గురించి నువ్వేమనుకుంటున్నావు? అతను ఒక మంచి హ్యూమన్ బీయింగ్. కానీ విషయం ఏంటి? యాక్చువల్లీ నేను సమ్మర్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, అలాగే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ మాకు ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుని తీరాలి. ఐఎమ్ సారీ. యాక్చువల్లీ మేము ఒక సంవత్సరంగా రిలేషన్షిప్లో ఉన్నాం. సారీ అమ్మా. నీకెందుకు చెప్పలేదంటే నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియక. సో నీకు మేము పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇలా చూడు, నీకిష్టం లేకుండా మేము ఈ పెళ్లి చేసుకోం. కైరా, ఇట్స్ ఓకే మా. ఒకవేళ నువ్వు ఇప్పుడే చెప్పదలుచుకోపోతే పర్వాలేదు, టేక్ యువర్ టైం. తర్వాత చెప్పు, మేము వెయిట్ చేస్తాం. నేను వెళ్తున్నాను, నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. యూ టేక్ యువర్ టైం. నువ్వెప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు చెప్పు, ఓకేనా? ఓకే. అమ్మ చెప్పింది నిజమేనా? అవును. మరి నా గురించేంటి? ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు కైరా, కానీ డోంట్ వరీ. మన రిలేషన్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. మనం ఇప్పటి వరకు ఎలా ప్రేమించుకున్నామో ఇప్పుడు కూడా అలాగే ప్రేమించుకుందాం. మరి మా మామ్? నేను మీ మామ్ని కూడా నిన్నెంత ప్రేమిస్తున్నాను అంతే ప్రేమిస్తాను. నువ్వు బాధపడద్దు, నేను మీ ఇద్దరిని సంతోషంగా చూసుకుంటాను. నిజంగానా? అవును. ప్రామిస్? యా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.
ఎప్పుడు మమ్మల్ని ప్రేమిస్తా సంతోష పెడతావా? ఐ హేట్ యు, హేట్ యు, హేట్ యు, హేట్ యు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇతను ఏం చేసావు? సమ్మర్ ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? చెప్పు, ఎందుకు చేసావు? ఒకవేళ నీకు పెళ్లి ఇష్టం లేకపోతే నాతో చెప్పు ఉండాల్సింది. నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. అందుకని ఇతను ప్రాణాలు తీసి ఉండాల్సింది కాదు. ఎందుకు ఇతన్ని చంపావు? చెప్పు, ఎందుకు చంపావు? ఇతన్ని ఎందుకు చంపావు? సమ్మర్, సమ్మర్, సమ్మర్. మోమ్ తను అమ్మ అతను ఇద్దరిని యూజ్ చేస్తూ ఉన్నాడు. మన ఇతన్ని యూజ్ చేసుకున్నాడంటే ఏం జరిగింది చెప్పు. అతను నిన్ను చీట్ చేస్తూ ఉన్నాడమ్మా. I'm sorry. ఏడవకమ్మా. I'm sorry, Mom. Sorry. నేను ఇలా చేసి ఉండకూడదు. I'm sorry. నేను ఇలా చేసి ఉండకూడదు. నన్ను క్షమించండి. కోపం ఒక్క నిమిషంలో వచ్చే కోపం జీవితాంతం భారంగా మిగిలిపోతుంది. కైరాకి సమ్మర్ గురించి నిజం తెలిసిన తర్వాత వచ్చిన కోపానికి తనని చంపేసింది. సమ్మర్ కైరా ఇంకా మీరాతో చేసింది కరెక్ట్ కాకపోవచ్చు. కైరాకి కోపం రావడం కూడా న్యాయమే. కాని సమ్మర్ని హత్య చేయడం తప్ప కైరాకి వేరే మార్గం లేదా? తనకి మీరాకి ఉన్న సంబంధం అంత వీకా ఏంటి? మీరాకి సమ్మర్ గురించి నిజం తెలిసిన తర్వాత మీరా తనని నమ్మకుండా ఉంటుందా? ఒక్క నిమిషం ఇలా కూడా ఆలోచిద్దాం. మీరా తన మాట నమ్మకపోతే కైరా సమ్మర్ మీద పోలీసులకి అబద్ధం చెప్పి శారీరక హింసాన్ని కేసు పెట్టుండొచ్చు. అతనికి శిక్ష పడేలా చేసుండొచ్చు. కాని తను అలా చేయలేదు. తన కోపాన్ని చూస్ చేసుకుంది. తను బలహీన వాళ్ళు చేసిన పనిని చేసింది. తను సమ్మర్పై పగ తీర్చుకుంది కూడా. ఒకవేళ కైరా కూలుగా ఆలోచించుంటే తను చెయ్యబోయే పని కరెక్టా కాదా అని, ఒకవేళ మీరా తన అమ్మగారితో మాట్లాడుండుంటే ఈ నేరం ఎప్పటికీ జరిగుండేది కాదు. కాని పాపం అలా జరగలేదు. గుర్తుంచుకోండి, నేరం వైపు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని జైలుకే తీసుకెళ్తుంది. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.